టీవీ9 న్యూస్ నేను శ్రావ్య బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య పేరుతో జరుగుతున్న మోసాల పట్ల బ్రాహ్మణ సమాజం అప్రమత్తంగా ఉండాలని సమాఖ్య విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమాఖ్య జాతీయ అధ్యక్షుడు ప్రదీప్ జ్యోతి, మహిళా అధ్యక్షురాలు మాలిని, వెన్నపల్లి జగన్మోహన్ శర్మలు మాట్లాడారు. ప్రెస్ క్లబ్ను వాడతానండి పాప, అన్యాయానికి మీరు సహకరించకండి దయచేసి. తెలిసింది సార్ చేస్తున్నారని సార్ చాలా సినిమాలలో కూడా గతంలో మేమే అట్లా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు దండుకునే వ్యవహారం ఉండే, దేనికైనా రెడీ అనేది అప్పుడు ప్రయత్నం చేసి చేసిన పాత్రలు మరియు తన ఆరోగ్య అధ్యక్షులు ప్రధానమంత్రి గారు, అలాగే విజ్ఞాన గారు, అలాగే తెలంగాణ బ్రాహ్మణ సభ్యులందరికీ, అలాగే ముఖ్యంగా మీ విజయ కాలం సూచించి నా పేరు వెన్నపల్లి జగన్మోహన్ శర్మ. నేను తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర చైర్మన్ను. గత 3-4 నెలల బట్టి ఏఐబిఎఫ్ సెక్రటరీ జనరల్ నేను అని ద్రోణంరాజు రవికుమార్ అనే వ్యక్తి తెలంగాణకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి కొంతమందికి పదవులు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కావున అట్లాంటి ఎవరైనా డబ్బులు ఇచ్చి మోసపోవద్దని నేను బ్రాహ్మణ బంధువులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది 1984 నుంచి రిజిస్టర్ బాడీ. ఈ సంఘము అనేకమైనటువంటి మంచి బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తుంది. ఇటువంటి సంఘానికి చెడ్డ పేరు తీసుకురావడానికి కొంతమంది తయారై ఇట్లాంటి వాటిని ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటిని కూడా పారదోలే విధంగా, మేము ప్రజలకు తెలిసే విధంగా ఇవాళ మేము ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీన్ని ఏఐబిఎఫ్ ఆల్ ఇండియన్ బ్రాహ్మణ్ ఫెడరేషన్ ను తప్పుతోవ పట్టించే విధంగా ఇది మాది, మా సంఘం అని ఒక కొత్త రిజిస్ట్రేషన్ కు ప్లాన్ చేసుకుంటూ ఇది మాదే అని చెప్పుకుంటూ పైసలు వసూలు చేసి పదవులు ఇవ్వడం జరుగుతుంది. అటువంటి వాటిని ఎవరిని నమ్మద్దని కూడా తెలియజేస్తూ, ఇక్కడ మీ ముందర నిదర్శనానికి మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ప్రదీప్ జ్యోతి గారిని, మహిళా ప్రెసిడెంట్ అదేవిధంగా మాలిని గారిని, మిగతా సభ్యులందరినీ కూడా మీకు పరిచయం చేయడం జరిగింది. అతి త్వరలో తెలంగాణలో పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల నుంచి పిలిచి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి కూడా మేము ముందున్నాం. ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా తెలంగాణ ఇరు తెలుగు రాష్ట్రాలకు కూడా తెలియజేయడం జరుగుతుంది. నమస్కారాలు. మన ప్లాన్ ఏమి అనేసి మీకు చాలా బాగా చెప్తారు. నేను కర్ణాటక నుంచి వస్తాను అంటే ఇంకా తెలుగు మాట్లాడుతూ ఉన్నాను. దానికి మన ఐడియా అంటే బ్రాహ్మణ మనం ఏమున్నాము త్రూఅవుట్ ఇండియా, వాళ్ళకి ఫైనాన్షియలీ, కల్చరలీ మనము వాళ్ళకి హెల్ప్ చేసేదే మన ఉద్దేశం అనేసి చెప్తా ఉన్నాం. కొత్తగా ఏర్పడిన జిల్లాలతో సహా అన్ని జిల్లాల్లో జేఎన్వీలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2027-28 విద్యా సంవత్సరం నుంచి దశల వారీగా ప్రవేశాలు, విద్యా బోధన ప్రారంభించేలా చూడాలని కోరారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ వల్ల నవోదయ విద్యాలయాలు లేని ప్రాంతాల్లో ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు న్యాయమైన విద్య దూరమవుతుందని వివరించారు. He built a very nice, biggest temple, sir. Very good, very good. बहुत अच्छा. So
సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి చట్టం 2026 సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో బాలానగర్లోని ఎంఎస్ఎంఈ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ జాయింట్ డైరెక్టర్ సి శివ శేషగిరిరావు మాట్లాడుతూ 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు చేసిన సవరణ బిల్లులో చట్టపరమైన వ్యవస్థ, వ్యాపార సౌలభ్యం, సమస్యల పరిష్కారం లాంటి అంశాలు త్వరగా పరిష్కారం అవ్వడానికి అవకాశం ఉంటుందన్నారు. అయినా సరే మనము సర్వైవ్ అవ్వాలి అంటే ఇప్పుడు మన నెలాఖరికి జీతం రాలేదనుకోండి, మన పరిస్థితి ఎలా ఉంటుంది? సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు డబ్బులు రాకపోతే కూడా. దానికోసం ఈ ఎంఎస్సిఎఫ్సి ఈ యాక్టివ్ లేదండి, ఇదే యాక్టివ్. ఎంఎస్ఎంఈడి యాక్ట్ అనేది యాక్టివ్. ఇది లీగల్లీ మైండెడ్. మీరు వాళ్ళు దీన్ని పాటించాల్సిందే. పాటించకపోతే మిగతా యాక్ట్లు వైలేట్ చేస్తే ఏ పనిష్మెంట్లు అయితే ఉంటాయో అవి ఉన్నాయి. అదేవిధంగా ఈ యాక్ట్లో ఇంకొక ప్రొవిజన్ ఉందండి, డీక్రిమినలైజేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఒకవేళ రాంగ్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రొవైడ్ చేయడం జరిగితే, అంటే ఒక ఎంటర్ప్రైజెస్ లేకుండానే నేను ఉన్నానని రిజిస్ట్రేషన్ చేసుకున్నా, లేకపోతే వాళ్ళ గురించి వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా డిక్లేర్ చేసి ఏమన్నా చేసుకున్నా, ఇదివరకు ఎలా ఉండేదంటే వాళ్ళకి డైరెక్ట్గా క్రిమినల్ యాక్షన్ ఉండేది, ప్రాసిక్యూట్ చేయటం అలా ఉండేది. ఇప్పుడు అది తీసేసి మొదటిసారి వాళ్ళని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు, రెండోసారి ఫైన్ వేస్తారు, ఇక మూడోసారి అలా మళ్ళీ రిపీటెడ్గా జరుగుతా అంటే నెక్స్ట్ యాక్షన్ ఉంటుంది అనమాట. అది కూడా ఈ అమెండ్మెంట్ బిల్లో ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఇంతకు ముందు డెడ్ లైన్ అనేది ఏం లేదు. దేనికండి ఆన్లైన్? ఇప్పుడు మనం ఎవరైతే చెల్లింపు చేస్తారో వాళ్ళ సమస్యలు ఇంతకు ముందు కూడా దేశాల్లో కూడా వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ రాలేదు. అందులో ఇంతకు ముందు వాళ్ళకి ఎన్ని రోజులకు లేదంటే సంవత్సరాలు అదే పెండింగ్ లో ఉంది. దానికి ఏమైనా డెడ్ లైన్ లాంటి ఏమన్నా? ఇప్పుడు అదే 90 రోజులు డెడ్ లైన్ దానికే నేను పెట్టింది. 90 రోజుల్లోపు వాళ్ళు మామూలుగా 45 రోజులే మీకు ఇన్వాయిస్ ప్రకారం అయితే మీరు బిల్ రైజ్ చేస్తారు, ఇన్వాయిస్ రైజ్ చేస్తారు కదా. ఇన్వాయిస్ రైజ్ చేసిన తర్వాత 45 రోజుల్లో పేమెంట్ ఇవ్వాలి. 45 రోజుల్లో పేమెంట్ ఇవ్వకపోతే మార్కెట్ మీకు ఇంట్రెస్ట్ రేటు ప్లస్ ఇంకొక అదనంగా 2% వేసి ఇవ్వాల్సింది ఉంటుంది. ఇప్పుడు అలా అయినా ఎవరు జనాలు అలా కూడా ఎవరు. ఇప్పుడు అది దాటిన తర్వాత 45 రోజుల తర్వాత మీరు మామూలుగా ఇవ్వలేదు అనుకోండి, ఇంకొక 45 రోజులు వస్తారు, లేదా ఇంకో 15 రోజులు వస్తారు. తర్వాత వాళ్ళు ఎంఎస్సిఎఫ్సికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎంఎస్సిఎఫ్సిలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. 90 రోజుల్లో ఏదైనా కానీ మరి ఒక సంస్థకి వాళ్ళకి డబ్బులకు సంబంధించిన ఒక పరిష్కారం దొరుకుతుంది 90 రోజులు. అని ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో యువతకు సంబంధించి ట్రైనింగ్ ఇచ్చే సెషన్స్ ప్రత్యేకంగా ఉన్నాయండి, లేవని ఇక్కడే 1 or 2 years ఎప్పుడు చెప్తా. మేము ప్రతి సంవత్సరం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని కండక్ట్ చేస్తాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది 1 day ప్రోగ్రామ్. ఆ 1 day ప్రోగ్రాము ఉద్దేశం ఏంటంటే యువత ఉద్యోగాల కోసం కాకుండా ఇండస్ట్రీలు స్థాపించడానికి, అంటే ఎంటర్‌ప్రెన్యూర్ అవడానికి ప్రోత్సాహంగా చేసే కార్యక్రమాన్ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. ఇది ఎవరికి చేస్తాం? అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైనా ఉంటే దానిలో పార్టిసిపేట్ చేయొచ్చు. కాలేజీ స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారు అనుకోండి, వాళ్ళు చేయొచ్చు. లేదు ఒక్కొక్కసారి ఈ ఎన్జిఓస్ లేకపోతే కొన్ని మన అర్బన్ ఊళ్ళల్లో కొన్ని సంస్థలు ఉంటాయి, వాళ్ళు అడుగుతూ ఉంటారు మా యూత్కి మీరు కొంచెం మోటివేషన్ ఇటువంటి అవేర్నెస్ కలిగించండి. వాళ్ళకి మేము చేస్తూ ఉంటాం. దాదాపు ప్రతి జిల్లాలోనూ చేస్తామండి, ప్రతి జిల్లాకు ఒకటి. అంటే ఈ ఆఫీస్లో చేసినందువల్ల పెద్ద ఉపయోగం ఉండదు. అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయటం లేదు, దానికి సంబంధించి ఒక దాంట్లో శిక్షణ ఇవ్వడం నెక్స్ట్ వస్తున్నానండి. దాని తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. అవి కూడా ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తాం. దాదాపు మనకి 15 నుంచి 20 ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ఇస్తుంది. దానిలో ఏంటంటే అది 6 weeks ప్రోగ్రామ్. అంటే సాటర్డే సండేలు తీసేసి 6 weeks అండి. మీరు వచ్చేసి సార్ మాకు మొబైల్ రిపేరింగ్లో మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము మొబైల్ రిపేరింగ్ షాప్ పెట్టుకోవాలనుకుంటున్నాం, లేకపోతే మొబైల్ రిపేరింగ్ వైపు వెళ్ళాలనుకుంటున్నాం, లేదంటే మోటార్ వైండింగ్ కావాలనుకుంటున్నాం, లేదంటే జూట్ బ్యాగులు స్టిచ్చింగ్ దానికి కావాలనుకుంటున్నాం. ఇలా అంటే మేము ఆ వృత్తికి సంబంధించిన ట్రైనర్ని తీసుకొచ్చి, లేకపోతే ఆ మెకానిక్ని తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది. ఇది ఈ ఆఫీసులోనే చేస్తాం. మీకు మా దగ్గర జూట్ బ్యాగులకి మెషినరీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. తర్వాత దీనిలో రా మెటీరియల్గా అయ్యే ఖర్చు కూడా మేమే భరిస్తాం, గవర్నమెంటే భరిస్తుంది.
ఒక్కొక్క బ్యాచ్కి వచ్చేసి మినిమం 30 మంది సభ్యులు ఉండాలి. మినిమం 30 మంది ఉండాలి. 30 మ్యాక్సిమం 35 25 to 30 మేము 30 తీసుకుంటాం. ఇది మా ఆఫీస్లో జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం జరగలేదు కానీ లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. చేస్తూ ఉంటాం. మా దగ్గర మిషనరీ అన్నీ ఉన్నాయి జూట్ బ్యాగుకి సంబంధించినవి. తర్వాత లాస్ట్ ఇయర్ మీరు చేశారు కదా, ఎక్కడ చేయాలనేది మేము ఎలా డిసైడ్ చేస్తామంటేనండి, ఒక్కొక్క జిల్లా మా దగ్గర ఒక్కొక్క ఆఫీసర్కి 4-5 జిల్లాలని ఇస్తాం. ఎందుకంటే 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలకు మా దగ్గర 33 మంది ఆఫీసర్లు ఉంటారు కదా. 8 మంది ఉన్నారు. 8 మంది అంటే 8 కూడా లేదు, 7 ఉన్నారు. 7 4 28 ఒక 5. వీళ్ళు నోడల్ ఆఫీసర్ అంటాం. వాళ్ళ జిల్లాల్లో టూర్లకి వెళ్తూ ఉంటారు డిఫరెంట్ పర్పస్ల కోసం. వెళ్ళినప్పుడు అక్కడ యువతతో ఇంటరాక్షన్ జరిగినప్పుడు వాళ్ళకి చెప్తారనమాట, సార్ మాకు ఇట్లా ట్రైనింగ్ అనే అవకాశం ఉంటే ఇప్పించండి అంటే, అప్పుడు మేము దాని ప్రకారం వాళ్ళకి ఎందులో కావాలి. అలా చేసినట్లో చాలామంది సొంతగా వాళ్ళు ఒక ఎంటర్ప్రైజ్ను స్థాపించడం జరిగింది. కొంతమంది ఉద్యోగాలు చేయడం జరిగింది. కొంతమంది చేసే ఆలోచనలో ఉండటం కూడా ఉంది. అది మొన్నే మాకు ఢిల్లీ నుంచి రిపోర్ట్ పంపించమని చెప్పారు. దానిలో చూసి మొత్తం లిస్ట్ ఇచ్చామన్నమాట. మేమేం చేసాం, ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము వాళ్ళని కాంటాక్ట్ చేస్తాం, మీరు ఏం చేస్తున్నారు. ఎందుకంటే ఇదంతా ఆన్లైన్లో ఉంటుంది, పోర్టల్లో ఉంటుంది. వీళ్ళ డేటా, వీళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ ఉంటాయి. దాని ప్రకారం మేము కాంటాక్ట్ చేసి మీరు ఏం చేస్తున్నారు ప్రస్తుతం అంటే కొంతమంది చెప్తారు, మేము మా ఓన్గా పెట్టుకున్నాం. ఇప్పుడు ఈయన ఇంతకుముందు బట్టి వాళ్ళు వచ్చేస్తారు. లేదు మళ్ళీ తర్వాత కూడా మేము ఇండస్ట్రీస్ అసోసియేషన్ వాళ్ళకి వాళ్ళ ఎన్ని అసోసియేషన్ మా దగ్గర మెంబర్లు ఈమెయిల్స్ ఉంటాయి, కొన్ని వాళ్ళకి పంపిస్తాం. వాళ్ళకి పంపిస్తే వాళ్ళు కూడా కొంతమందిని డెప్యూట్ చేస్తారు, లేకపోతే వాళ్ళు వస్తారు. వాళ్ళ సాధారణ ఇప్పుడు ఇదంతా చేసినా కానీ ఎంఎస్సిఎఫ్సిలో చేసినా కానీ వాళ్ళు ఆర్బిట్రేషన్ ఉంది. ఎంఎస్సిఎఫ్సి అయిపోయిన తర్వాత ఆర్బిట్రేషన్ ఉంది. ఆర్బిట్రేషన్లో వాళ్ళకి 30 రోజులు గడువిస్తారు. ఎంఎస్సిఎఫ్సిలో 60 రోజులు, ఆర్బిట్రేషన్ 30 రోజులు, మొత్తం కలిసి 90 రోజులు. ఈ 90 రోజులు జరిగిన తర్వాత కూడా ఇవ్వలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, కోర్టుకి వెళ్తారు. కోర్టుకి వెళ్తే కోర్టుకి పవర్ ఏమి ఇవ్వబడిందంటే ఇమ్మీడియట్గా కోర్టు మినిమం 50% వాళ్ళని అక్కడ జమ చేసి నువ్వు టాక్స్కి రమ్మనే అవకాశం ఇచ్చారనమాట. మినిమం 50%, అట్లీస్ట్ 50% అనమాట. 50% వాళ్ళు. ఇది ఒకటి చాలా మంచి ప్రొవిజన్ ఈ యాక్ట్లో పెట్టింది. ఏ కోర్టుకి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా ఆర్బిట్రేషన్ తర్వాత, ఆర్బిట్రేషన్ అంటే ఏంటి, మీకు ఇంకా అవార్డు ఇచ్చేసేయటమే, మీరు పే చేయాల్సిందే అని చెప్పేయటమే. చెప్పిన తర్వాత కూడా అవ్వకపోతే వీళ్ళు ఇంకేం చేస్తారు, కోర్టుకి వెళ్తారు. కోర్టుకి వెళ్ళంగానే కోర్టు టేకప్ చేసేటప్పుడే ముందు నువ్వు చూస్తారు వాళ్ళు ఏంటి, అంతకుముందు మీడియేషన్లో ఏమైంది, అంటే ఎంఎస్సిఎఫ్సిలో ఏమైంది, ఆర్బిట్రేషన్లో ఏమైంది అన్ని చూసిన తర్వాత వాళ్ళకి పిలుస్తారు. పిలిచి నువ్వు ముందు ఇంత డిపాజిట్ చేసి టాక్స్. ఇది చాలా మంచిదన్నమాట. 50% కాకుండా అంతా క్లియర్గా అనిపించింది అనుకోండి, కోర్టు దేమే 90% చేసి రమ్మని కూడా అనొచ్చు. తక్కువ అంటే 50%. అంటే అంతే కదా, మెయిన్ ఇన్వాయిసే ప్రూఫ్ కదండి. ఇప్పుడు మీరు నా దగ్గర నుంచి ఏమైనా కొనుక్కున్నారనుకోండి, నేను మీకు ఇన్వాయిస్ రైజ్ చేస్తా. ఇన్వాయిస్ రైజ్ చేసినప్పుడు మీరు దానికి పేమెంట్ ఇవ్వాలి. అది చాలు, అది సరిపోద్ది. ఇంకా దాని గురించి మీరు ఎంఎస్సి అనే దానికి ప్రూఫ్ కావాలి కదా, మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజ్. అది ఎట్లా మా ఉద్యమ రిజిస్ట్రేషన్ ఉంటుంది, అది సరిపోద్ది. అయినా సరే మనము సర్వైవ్ అవ్వాలి అంటే, ఇప్పుడు మన నెలాఖరికి జీతం రాలేదనుకోండి, మన పరిస్థితి ఎలా ఉంటుంది, సేమ్ అదే పరిస్థితి. ఇప్పుడు డబ్బులు రాకపోతే కూడా దానికోసం ఈ ఎంఎస్సిఎఫ్సి యాక్టివ్ లేదండి, ఇదే యాక్టివ్. ఎంఎస్ఎంఈడి యాక్ట్ అనేది యాక్టివ్. ఇది లీగల్లీ మైండెడ్. వాళ్ళు దీన్ని పాటించాల్సిందే. పాటించకపోతే మిగతా యాక్ట్లు వైలేట్ చేస్తే ఏ పనిష్మెంట్లు అయితే ఉంటాయో అవి ఉన్నాయి. అదేవిధంగా ఈ యాక్ట్లో ఇంకొక ప్రొవిజన్ ఉందండి, డీక్రిమినలైజేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్.
అంటే ఒకవేళ రాంగ్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రొవైడ్ చేయడం జరిగితే, అంటే ఒక ఎంటర్ప్రైజెస్ లేకుండానే నేను ఉన్నానని రిజిస్ట్రేషన్ చేసుకున్నా, లేకపోతే వాళ్ళ గురించి వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా డిక్లేర్ చేసి ఏమన్నా చేసుకున్నా, ఇదివరకు ఎలా ఉండేదంటే వాళ్ళకి డైరెక్ట్గా క్రిమినల్ యాక్షన్ ఉండేది, ప్రాసిక్యూట్ చేయటం అలా ఉండేది. ఇప్పుడు అది తీసేసి మొదటిసారి వాళ్ళని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు, రెండోసారి ఫైన్ వేస్తారు, ఇక మూడోసారి అలా మళ్ళీ రిపీటెడ్గా జరుగుతా అంటే నెక్స్ట్ యాక్షన్ ఉంటుంది అనమాట. అది కూడా ఈ అమెండ్మెంట్ బిల్లో ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఇంతకు ముందు డెడ్ లైన్ అనేది ఏం లేదు, నిర్ణయించారు. దేనికండి ఆన్లైన్? ఇప్పుడు మనం ఎవరైతే చెల్లింపు చేస్తారో వాళ్ళ సమస్యలు ఇంతకు ముందు కూడా దేశాల్లో కూడా వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ రాలేదు. అందులో ఇంతకు ముందు వాళ్ళకి ఎన్ని రోజులకు లేదంటే సంవత్సరాలు అదే పెండింగ్ లో ఉంది. దానికి ఏమైనా డెడ్ లైన్ లాంటి ఏమన్నా? ఇప్పుడు అదే 90 రోజులు డెడ్ లైన్ దానికే నేను పెట్టింది. 90 రోజుల్లోపు వాళ్ళు మామూలుగా 45 రోజులే మీకు ఇన్వాయిస్ ప్రకారం అయితే మీరు బిల్ రైజ్ చేస్తారు, ఇన్వాయిస్ రైజ్ చేస్తారు కదా, ఇన్వాయిస్ రైజ్ చేసిన తర్వాత 45 రోజుల్లో పేమెంట్ ఇవ్వాలి. 45 రోజుల్లో పేమెంట్ ఇవ్వకపోతే మార్కెట్ మీకు ఇంట్రెస్ట్ రేటు ప్లస్ ఇంకొక అదనంగా 2% వేసి ఇవ్వాల్సింది ఉంటుంది. ఇప్పుడు అలా అయినా ఎవరు జనాలు అలా కూడా ఎవరు. ఇప్పుడు అది దాటిన తర్వాత 45 రోజుల తర్వాత మీరు మామూలుగా ఇవ్వలేదు అనుకోండి, ఇంకొక 45 రోజులు వస్తారు, లేదా ఇంకో 15 రోజులు వస్తారు. తర్వాత వాళ్ళు MSCFCకి వెళ్ళడానికి అవకాశం ఉంది. MSCFCలో వాళ్ళు డిసైడ్ చేస్తారు 90 రోజుల్లో ఏదైనా కానీ మరి ఒక సంస్థకి వాళ్ళకి డబ్బులకు సంబంధించిన ఒక పరిష్కారం దొరుకుతుంది 90 రోజులు. ఎస్సీ వర్గీకరణతో మాల ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వర్గీకరణలో మాలలకు దక్కిన 5% రిజర్వేషన్లు కూడా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మాల అమరవీరుల సంస్మరణ సభలో ఆయన పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. జై భీమ్, జై భీమ్, జోహార్ మాల వీరులకు, జోహార్ జోహార్, జోహార్ మాల అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ మాల అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ మాల అమరవీరులకు, జోహార్ జోహార్. కొనసాగిస్తాం అమరుల ఆశయాలను, కొనసాగిస్తాం అమరుల ఆశయాలను, కొనసాగిస్తాం అమరుల ఆశయాలను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై మాల, జై మాల, మాలల ఐక్యత, భారత రాజ్యాంగం, జై భీమ్, జై భీమ్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు ట్యాంక్ బండి కాడ జరిగిన లాఠీ చార్జీల పానంగి శేషయ్య, గోపతోటి నారాయణ, మిద్ద సత్యనారాయణ ఆన్నే ట్యాంక్ బండి కాడ లాఠీ చార్జీల చనిపోయిన ఘనత నారా చంద్రబాబు నాయుడు చేపించిండు. ఆ ఘనత చంద్రబాబు నాయుంది. ఏంటంటే మాలలకు చాలా అన్యాయం జరిగింది. ఆడవుడక ఏది ఎస్సీ వర్గీకరణ చేస్తా అంటే చేసినాక మేము సుప్రీంకోర్టు పోయి కొట్టేపించిన ఘనత మా స్వర్గీయ పివి రావు గారని కూడా మనం చేస్తున్నాను. అందుగురించని మేము ఈరోజు గుడక వాళ్ళు ఆత్మశాంతి ఉన్నందుకు ఆత్మశాంతి చేయాలని మేము ఇవాళ అర్పిస్తున్నాం అమరవీరులకు. అందుగురించనే మాలలకు 5%, మా సోదరులకు 9%, అయినా కూడా 5% ఉంటే 5 జాబులు కూడా వస్తలేదు, ఒక్క జాబ్ కూడా వస్తలేదు. మాలలకు చాలా అన్యాయంగా జరుగుతుంది. ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని మన ఎస్సీ వర్గీకరణ లొసుకులు ఉన్న దాంట్లో మన రోసర్ పాయింట్ను సవరిస్తేనే మాలలకు అన్యాయం జరగకుండా న్యాయం జరుగుతుందని కూడా మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే మేము మొన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టిండ్రు, సెక్రటరియట్లా క్యాబినెట్ మీటింగ్ పెట్టి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్, అదే రాయనరసింహ, సీతక్క గారు, మన పన్నం ప్రభాకర్ గారు, రామలక్ష్మణ గారు అందరూ కూర్చొని మీటింగ్లో కూడా తీర్మానం చేసిండ్రు. అదే తీర్మానం త్వరలో మీరు సీఎం దృష్టికి తీసుకుపోయి రేవంత్ రెడ్డితో మాట్లాడి మీరు రోసర్ పాయింట్ను సవరిస్తేనే మాలలకు న్యాయం జరుగుతుందని మేము మాట్లాడుతున్నాం. ఏంటంటే చాలా అన్యాయం జరుగుతుంది. లేకపోతే మేము గవర్నమెంట్ను ఒత్తిడి చేసి మాకు న్యాయం జరిగేటట్టు పోరాటం చేస్తామని కూడా మనం చేస్తున్నాం.
గత 30 సంవత్సరాల క్రితం 1997 ఆగస్టు 11న శాంతియుత నిరసన తెలియజేయడానికి వచ్చినటువంటి లక్షలాది మంది మాలలపైన పాశావికంగా కర్కశంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసులచే దాడి చేయిస్తే ఆ దాడిలో అక్కడికక్కడే పానంగి శేషయ్య, గోపతోటి నారాయణలు చనిపోగా 600 మందికి పైగా క్షతగాత్రులు కావడం జరిగింది. ఆ తదనంతరం ఈ 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ క్రమంలో ఉద్యమంలో మమేకమై అమరులైనటువంటి అమరులందరికీ ఇవాళ ఘన నివాళులు అర్పించడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏదైతే ఇవాళ సుప్రీంకోర్టు ఈ వర్గీకరణకు గైడ్లైన్స్ ఇచ్చే ముందు, సూచనలు చేసే ముందు క్రిమి లేయర్ ఎస్సీ ఎస్టీలకు వర్తింపజేయాలని సుప్రీంకోర్టు ఆ రోజు సూచించడం జరిగింది. వాటి సూచనలకు అనుగుణంగానే ఇవాళ ఇక్కడ ముఖ్యమంత్రి గారు వర్గీకరణను ఆగమేఘాల మీద చేయడం జరిగింది. కానీ అక్కడ ఆర్థిక ప్రాతిపదికన తీసుకోలేదు. అయినా అదే సుప్రీంకోర్టు నిన్నగాక మొన్న ఎస్సీ ఎస్టీలకు క్రిమి లేయర్ వర్తించదని చెప్పింది. అంటే ఒకటే కోర్టు 3-4 ఒక సంవత్సరం లోపలనే 2 రకాల తీర్పులు ఇచ్చింది. అంటే ఆర్థిక ప్రాతిపదికన ఏదైతే ఈ వర్గీకరణ జరిగిందో ఇక్కడ, ఈ వర్గీకరణ అనేది ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధం అన్నట్టే కదా, ఇది చెల్లదన్నట్టే కదా. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్గీకరణను ఎమ్మడే ఉపసంహరించుకోవాలని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఏదైతే మీరు ఆర్థిక ప్రాతిపదికన ఈ ఎస్సీ వర్గీకరణను చేసినరో, ఎస్సీ ఎస్టీలకు క్రిమి లేయర్ వర్తింపజేయదన్నప్పుడు వర్తింపదు అని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా ఈ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఏవైతే ఇవాళ రోస్టర్ పాయింట్లలో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందో తక్షణమే రోస్టర్ పాయింట్లను కూడా సవరించి 20 లోపు 2 రోస్టర్ పాయింట్లను మాలలకు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలనేది, రోస్టర్ విధానాన్ని సవరించాలనేది ముందు ఈ మాలమానాడు ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. దీంతో పాటుగా భవిష్యత్తులో ఈ రోస్టర్ పాయింట్లను సవరించకపోయినా వర్గీకరణ రద్దయ్యేంత వరకు కూడా మాలమానాడు నిరంతరం అమరుల స్ఫూర్తితో పోరాడుతుందనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జై భీమ్. కొలంబియాలోని పశ్చిమ ప్రాంతంలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భూకంప ప్రభావంతో మనాజాలెస్, కాలి, పెరీరా నగరాల్లో పలు భవనాలు దెబ్బతిన్నాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. Daños completos. Pereira. Vámonos que నడిగాలిలో దీపం పెట్టి అది ఆరిపోకుండా చూడమని దేవుణ్ణి వేడుకోవడం ఎంత అజ్ఞానమో. కనీస బాధ్యత, ముందస్తు ప్రణాళిక లేకుండా పాలన సాగిస్తూ చివరకు చేతులెత్తేసి దేవుడిపై భారం వేయడం అంతకంటే పెద్ద అనాలోచిత చర్య. ఈ సామెత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఆయన ప్రభుత్వ చేతగానితనానికి, మూర్ఖత్వానికి 100% వర్తిస్తుందని డాక్టర్ శ్రవణ్ దాసోజు ఘాటుగా విమర్శించారు. ఎల్నినో ప్రభావం మరియు వర్షాభావ పరిస్థితులపై ప్రభుత్వం ప్రదర్శించిన తీవ్ర అలసత్వం, పరిపాలనా వైఫల్యంపై ఆయన ఒక సమగ్ర పత్రికా ప్రకటన విడుదల చేశారు. గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అని వెనకటికి ఎవరో అన్నట్లు ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఆయన కేబినెట్ మంత్రులంతా కూడా కట్టగట్టుకొని ఇటువంటి మూర్ఖత్వానికి వాళ్ళ పాల్పడుతూ తెలంగాణ పాలిట, మరి ముఖ్యంగా తెలంగాణ రైతాంగం పాలిట శాపంగా మారినారు. ఎల్నినోకు సంబంధించినటువంటి వాతావరణ ముప్పుకు సంబంధించి ప్రపంచ వాతావరణ సంస్థలు కానివ్వండి, లేకపోతే భారత వాతావరణ శాఖ నెత్తి మీద నోరు పెట్టుకొని కొన్ని నెలల నుండి మొత్తుకుంటూ వస్తా ఉంది. ఈ దేశంలో ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తక్కువగా ఉంటుంది,
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం వెంటనే అవసరమైనటువంటి ఒక సత్వర చర్యలు చేపట్టాలని చెప్పినప్పటికీ కూడా ఒక కంటింజెన్సీ ప్లాన్ లేకుండా, ఒక ఆల్టర్నేటివ్ బడ్జెట్ ను అలొకేట్ చేయకుండా చిల్లరమల్ల రాజకీయాలకే ప్రాధాన్యత అందించినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ చేతులు గాలినట్టుగా, ఆకులు పట్టుకున్నట్టుగా ఇవాళ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే నవ్వాలనా ఏడవాలనా అర్థం కావట్లేదు. వరుణయాగం పేరు మీద ఇవాళ వాళ్ళ బాధ్యతారాహిత్యాన్ని, చేతగానితనాన్ని, పరిపాలన పరమైన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకోసం అని చెప్పని వాళ్ళ భగవంతుడి మీదకి నెట్టివేసి భారం అంతా తామేదో గొప్ప పని చేసినామని చెప్పని వాళ్ళ పూజలు చేసినట్టుగా డ్రామాలు నటిస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రి, కేబినెట్ సహచరులు సిగ్గుతో తలవంచుకోవాలి. మీరు ఎప్పుడేసినారు కంటింజెన్సీ ప్లానింగ్ కమిటీ? జూలైలో వేసినారు. రిపోర్ట్ ఇచ్చిందెప్పుడు? జూలైలో. ఎందుకు జూన్లో వేయలే? ఎందుకు మేలో ఈ కంటింజెన్సీ ప్లానింగ్ కమిటీ చిన్నారెడ్డి గారి నేతృత్వంలో వేయలే? అంటే మీకు ప్రియారిటీస్ లేవు. పొద్దున్న లేస్తే బూతులు మాట్లాడాలా, పరిపాలన పేరు మీద ఇష్టం వచ్చినట్టు దోపిడికి పాల్పడాలా, ఈ వీటిపై ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత ఢిల్లీకి సంచులు మోయాలా, ఇటువంటి వాటిపై ఉన్నట్టు సోయి ఇవాళ తెలంగాణ రైతాంగం పట్ల, పరిపాలన పరమైన బాధ్యత పట్ల లేదు. అందుకే మీరు ఎల్నినో పట్ల భారత వాతావరణ శాఖలు ఇచ్చిన హెచ్చరికలు పట్టించుకోలే. ఆ హెచ్చరికల నేపథ్యంలో మీరు ప్రభుత్వాన్ని సమాయత్తపరిచేందుకోసం అని చెప్పని అడ్వాన్స్ గా ఎక్స్పర్ట్ కమిటీని వేయలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆల్టర్నేట్ క్రాపింగ్ వైపుకు మళ్లించేందుకోసం అని చెప్పని, వరి కాకుండా వేరే పంటలు వేసుకునేందుకోసం అని చెప్పని సమాయత్తపరచలేదు. దానికి తోడుగా ఇవాళ కంటింజెన్సీ ప్లానింగ్ కమిటీ ఏదైతే చిన్నారెడ్డి గారి నేతృత్వంలో దాదాపు 800 కోట్ల రూపాయలు కావాలని చెప్పని వాళ్ళు ఏదో కోరినట్టుగా సమాచారం. నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినావు రేవంత్ రెడ్డి? ఇవాళ 8 రూపాయలు అన్నా నువ్వు ఎల్నినో ప్రభావిత ప్రాంతాల కోసమో, రైతాంగం కోసమో, ప్రజల కోసమో నువ్వు కేటాయించినవా? కేటాయించకుండా భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నా వర్షాలు కురవాలని చెప్పనంటే మానవ ప్రయత్నం లేకపోతే భగవంతుడు కూడా సాయం చేయడు రేవంత్ రెడ్డి. రైతాంగానికి నువ్వు ఆల్టర్నేట్ క్రాపింగ్ గురించి చెప్పవు, బడ్జెట్ ను కేటాయించవు, శాస్త్రీయపరమైనటువంటి ఆలోచన లేకుండా హరీష్ రావు గారు ఏదో క్షుద్ర పూజలు చేస్తున్నారు, వర్షాలు రానియకుండా అని చెప్పని అడ్డమైనటువంటి తప్పుడు ప్రచారాలకు పార్టీ వేదికగా, ప్రభుత్వ వేదికగా ప్రచారాలకు పాల్పడి, నీచత్వానికి పాల్పడి, చేయాల్సిన పనులు చేయకుండా గాల్లో దీపం పెట్టి ఇవాళ భగవంతుడి పూజ చేసి భగవంతుడి పైన భారం నెట్టేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేడిగడ్డ, అంత పెద్ద ఎత్తున మేడిగడ్డ దగ్గర పెద్ద ఎత్తున గోదావరి జలాలు ఉప్పొంగి ప్రవహిస్తుంటే కన్నెపల్లి పంపులు ఆన్ చేయమని చెప్పని నెలల నుండి అటు హరీష్ రావు గారు, కేటీ రామారావు గారు పెద్ద ఎత్తున ఉద్యమానికి బీఆర్ఎస్ నేతృత్వంలో పాల్పడితే దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు వ్యవహరించి చిన్న 2 పియర్స్ ను రిపేర్ చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ ను పడావులో పెట్టి పాపానికి పాల్పడి ఇవాళ ఆ తప్పిదాలన్నీ కడిగేసుకుంటామని చెప్పని వరుణదేవుడి దగ్గరికి పోయి మీరు ఇవాళ పూజలు చేస్తా ఉన్నారు. ఇది ముమ్మాటికి గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అని చెప్పని మూర్ఖత్వంతో మాట్లాడినట్టే రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ మంత్రులు అని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తూ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఒక తెలంగాణ పౌరుడిగా, బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభ్యుడిగా మీరు ఎన్ని రకాల పాపాలు చేసినా పార్టీలు పక్కన పెట్టి, రాజకీయాలు పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుపడాలా, రైతాంగం బాగుపడాలా, అన్నదాతకు అండగా ఉండవలసిన సమయం కాబట్టి వరుణదేవుడిని చేతులెత్తి నమస్కారం చేసి నేను ప్రార్థిస్తా ఉన్నాను. ఓం జలబింబాయ విద్మహే నీల పురుషాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ అని చెప్పని. కానీ మీ పాపాలు పూజలు చేసినంత మాత్రాన కడిగిపోవు. తప్పనిసరిగా దీనికి సమాధానం చెప్పుకునేటువంటి ఒక రోజు ముందుంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ, వర్షాలు కురవాలా, రైతుకు అండగా ఉండాలా, మొద్దు నిద్ర వీడి ప్రభుత్వం వెంటనే బడ్జెట్ ను కేటాయించాలా, ఒక ఎమర్జెన్సీ ప్రాతిపదిక మీద మొత్తం ఏదైతే కమిటీ రిపోర్ట్ ఉందో చిన్నారెడ్డి కమిటీ దాన్ని అమలు చేయాలా, బహిరంగంగా దానిపై చర్చ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. పేకాట
రూపాయల గుట్టు రట్టు, భారీగా నగదు స్వాధీనం. 29 మంది జూదం రాయిలు, వాహనాలు, ఫోన్ స్వాధీనం. వైఫై గెస్ట్ హౌస్ లో పేకాట శిబిరంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి. 29 మంది అదుపులో. 23,77,120 రూపాయలు స్వాధీనం. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 1లో ఉన్న వైఫై గెస్ట్ హౌస్ 3వ అంతస్తు రూమ్ నెంబర్ 304లో పేకాట నిర్వహిస్తున్నారన్న నిగాఢ సమాచారంతో గుంటూరు జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి. ఈ దాడిలో పేకాట నిర్వహిస్తున్న 29 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 27 సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం, 23,77,120 రూపాయల నగదు స్వాధీనం. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్, బాలాజీనగర్, కొర్రముల, నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్. విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ. విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై ప్రత్యేక శ్రద్ధ. అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936.